Hi friends, welcome to JSR Maths Academy. Now we are going to discuss about the first problem. So let us observe this question. రోజా 2 సెకన్లలో 1 హోల్ 1/4 మీటర్స్ దూరం నడుస్తుంది. అయితే ఆమె అదే వేగంతో 10 నిమిషాల్లో నడిచే దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో, ఆమె 2 సెకండ్స్‌కి ఎంత దూరం నడుస్తుంది? 2 సెకండ్స్‌లో 1 హోల్ 1/4 మీటర్స్ నడుస్తుంది. ఓకేనా? సో, 1 సెకండ్‌కి ఎంతొస్తుంది? ఇక్కడ చూడండి 1 హోల్ 1/4 మీటర్స్‌ని 1.25 మీటర్స్ రాయొచ్చు. సో, 1 సెకండ్‌కి ఏమవుతుంది? 1.25 మీటర్స్ బై 2 అవుతుంది. ఓకేనా? సో, అట్లాగే మనం 60 సెకండ్స్ 1 సెకండ్స్‌కి ఇంత దూరం నడుస్తున్నట్టే 60 సెకండ్స్. 60 సెకండ్స్ అంటే 60 ఇంటూ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 సెకండ్. ఇట్ ఈస్ 1.25 బై 2. ఓకే. సో, ఈ పాయింట్ కట్ చేస్తుంటే మనకి డినామినేటర్ 1 వస్తుంది. యాస్ వి హావ్ 2 డెసిమల్ ప్లేసెస్, 2 zeros we can write. Now 2 1 are 2, 2 30s are, and 3 and 0 0 cancel. So, you get in 1 minute 60 seconds అంటే 1 minute. 1 మినిట్‌లో ఎంత ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? 3 ఇంటూ 125/10 అంటే 375/10 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఇది 1 మినిట్‌కి. మనం కనుక్కోవాల్సిందంటే 1 మినిట్‌కా 10 మినిట్స్‌కా? సో, 10 మినిట్స్‌కి. సో, 10 మినిట్స్‌కి ఎంత ట్రావెల్ చేస్తుంది అంటే 10 ఇంటూ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 మినిట్. దట్ ఈస్ 375/10. 10, 10 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది? 375 మీటర్స్. ఓకేనా? అంటే దీంట్లో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నౌ లెట్ అస్ సీ ద సెకండ్ వన్. సెకండ్ వన్ చూడండి. ఒక డజన్ పెన్నుల ఖరీదు రూ. 36 అయితే 54 పెన్నుల ఖరీదు ఎంత అంటున్నాడు. ఓకేనా? అంటే డజన్ పెన్నులు అంటే ఏంటి? 12 పెన్స్. ఈ కాస్ట్ ఆఫ్ 12 పెన్స్ ఎంత ఇచ్చినాడు మనకి? రూ. 36 ఇచ్చినాడు. రూ. 36 ఇచ్చినాడు. మనం కనుక్కోవాల్సిందేంటి? 54 పెన్స్ కాస్ట్ అడుగుతున్నాడు. కాస్ట్ ఆఫ్ 54 పెన్స్. ఓకే. సో, 54 పెన్స్ అంటే మనము కనుక్కోవాల్సింది రూ. 36 కన్నా ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందా? ఎక్కువుంటుంది. సో, అయితే ఇచ్చిన పెన్నులలో పెద్దదేది? ఎక్కువదేది? 54 ఎక్కువ బై తక్కువ పెన్నులెంత? 12 ఇంటూ 36 చేస్తే మనకు 54 పెన్స్‌కి ఎంతొస్తుందో వస్తుంది. ఓకేనా? 12 1 12, 12 3 అంటే 54 ఇంటూ 3. 5 3 15, 3 4 12. And adding this you will get 162. ఓకే. 162 అంటే 54 పెన్స్‌కి ఎంత కాస్ట్ అవుతుంది? రూ. 162 అవుతుంది. అంటే ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే. లెట్ అస్ సీ ద థర్డ్ వన్. ఓకే. ఇన్ ద థర్డ్ వన్ వి హావ్ 90 మరియు 120ల మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య. 90 మరియు 120ల మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య. ఓకే. ఈ రెండిటి మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయని అడుగుతున్నాడు. సో, ఫస్ట్‌లీ మనం రాద్దాం. ఎన్ని ప్రధాన సంఖ్యలున్నాయి. ఓకేనా? సో, 90కి, 120కి మధ్యల 90 తర్వాత 90-120 మధ్యలో ఉన్న ప్రధాన సంఖ్యలేంటి అంటే ఫస్ట్ 97. ఓకే. తర్వాత 101, నెక్స్ట్ 103, తర్వాత 107, నెక్స్ట్ 109 వస్తుంది. తర్వాత 113, 113 అంటే మొత్తం ఎన్ని ప్రధాన సంఖ్యలున్నాయి? 6 ప్రధాన సంఖ్యలున్నాయి. సో, దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుందండి.